అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి గారి వెకిలి చేస్తారు, ఆయన మాట తీరు, రెచ్చగొట్టే విధానం, బూతులు, బెదిరింపులు, ఎన్నో దౌర్జన్యాలు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు గెలిచావు, సంతోషం, ప్రజలు నీకు పట్టం కట్టారు. 10 మందికి మేలు చేయాల్సిన ఒక వ్యక్తిగా, ఒక నియోజకవర్గ స్థాయి నాయకునిగా అది మరచి ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చివాట్లు పెట్టినా నీ పద్ధతిని మార్చుకోకుండా ఎన్నో రకాల దౌర్జన్యాలతో రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కొంతమంది నాయకులపైన దాడి చేయడం, పువ్వాడ భాస్కర్ అనే వ్యక్తి పైన, వైశ్యులపైన, జగదాంబ రైస్ మిల్ ఎంపీపీ వెలుగోడు రమేష్ పైన పోలీసులకు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనే రకంగా ఎన్నో రకాలుగా నువ్వు ప్రయత్నం చేయడం. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, ఆయన సీనియర్ నాయకులుగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెప్తా ఉన్నా, అంతే. మాకేం సంబంధం, మీరు ఏమన్నా ఏట్లో పడిదామండి. ఈరోజు ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అని కొన్ని మీ పత్రికల్లోనే ఘోషిస్తూ ఉంటే, ఆంధ్రజ్యోతి లాంటి, ఈనాటి లాంటి పత్రికలే ఏదైతే చూపుతూ ఉంటే వాటిని కూడా ఎక్కడైనా అమలుపరిచిన సందర్భాలు కనపడాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్న సందర్భాలు కనపడాలి. అది యూరియా, కనీసం ఏదైనా యూరియా మాకు కావాలని నిలదీస్తే ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రైతులకు ఎరువులు అందిస్తే ఈ ప్రభుత్వంలో చీమగుడ్డేట్టు కూడా ఇలా పట్టడంలా. ఎక్కడ కానీ రైతులు కొడతలేదని చెప్తా ఉన్నారు. రైతులు ఎవరైనా నిలబడితే వైఎస్సీపీ వాళ్ళు అని చెప్పి ఒక ప్రత్యేకంగా క్యూలో నిలబడి చెప్పులు పెట్టాల్సిన, రాత్రి వేళ చెప్పులు క్యూలో పెట్టి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు ఈ ప్రభుత్వం. ఒక యూరియా దొరకాలంటే యూరియా 265 రూపాయలు అనుకుంటా రేటు, అది 450 రూపాయలు. నిద్రపోతా ఉన్నారా మీరు ఇన్వెస్టిగేషన్ జరపండి. ఎక్కడ ఇది తప్పిదం జరుగుతూ ఉందో, ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అందించి మీ నాయకులు సొమ్ము చేసుకుంటా ఉన్నామంటే వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. యూరియా పైన రేపు ఎల్లుండి 9వ తారీఖున 10 గంటలకు నందికొట్కూరు మన కంటెస్టింగ్ క్యాండిడేట్ డాక్టర్ సుధీర్ దారా గారు వాళ్ళ అనుచరులతో ఇక్కడ మన ఆఫీసు వద్దకు వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి మా నిరసన తెలియజేసి మేము రైతులకు అండగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని 10 గంటలకు స్టార్ట్ చేసి ఆర్టీఓ ఆఫీసులో మెమరాండం సమర్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.